అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. రీసెంట్ ఇంకేమైనా పాటలు వాడారా పేరడీ సాంగ్స్? మరి పాడరా? బారుల బగదాయి కూసున్నవేంది నీకు మస్తచ్చి మన్ను పడ్డది ఇంట్లో పనంతా ఒడు చెయ్యాలా నాకు బగ్గ బగ్గ మండుతున్నది ఇంట్లో సింగెన్ని నేనే అయితే నాకు మొగడివి నువ్వైతివి బయట నలుగుట్ల ఇజ్జతంత వాయా రెండు సూరతోడంటున్నారే. అంటే ఏంటి నాకు మీనింగ్ ఒకసారి చెప్పవా? బార్లో తాగి కూర్చున్నావు నేను భార్య అని ఈమె నేను తాగుతా కూర్చుంటే ఈమె బార్ షాప్కి వచ్చి చెప్తున్నా బార్లో బగ్గదాగి కూర్చున్నావు ఇంట్లో పనం తోడు చేయాలి నాకు కోపం వస్తుంది అంటుంది. అయితే ఇంట్లో ఆడుగుట్లోని నేనే అయినా నువ్వు మొగదాని అయినా నాకు మంది ఇజ్జత పోతుంది నన్ను రెండ సూరతోడు అంటుర్రు అంటే అడుగుట్లోడు అంటారు బయట అందరు. అయ్యో అమ్మ బాబోయ్, ఈ పాటలో ఎంత మీనింగ్ ఉందా? దీని ఒరిజినల్ సాంగ్ ఏంటి? సున్నవాడే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత సిన్నబోయేనోయ్ నా మనసూరు కోనన్నదే. అమ్మో ఎంత మంచిగా వాడుతుందో తెలుసా, ఇంత మంచి టాలెంట్ ఉంది అసలు. గ్రేట్ రా నిజంగా చెప్పాలంటే. నిజమ్మా, లేడీస్ అంటేనే చాలా తక్కువ అంచనా వేస్తారు తెలుసా. మీరు ఒక స్టెప్ వేస్తారు కాబట్టి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. మీలాంటి వాళ్ళకి సాధిస్తారు కూడా కంపల్సరీ. మీరు అసలు మీ లైఫ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. అంటే మంగ్లీనో లేదంటే మధుప్రియ గారు? మంగ్లీ అంటే ఇష్టం, వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళంటే ఇష్టం, మా నాన్న కూడా ఇష్టం. ఓకే, మధుప్రియ అంటే ఇంకా మనకు చెప్పడానికి అవసరం లేదు, ఆడపిల్లనమ్మ అని చెప్పి సాంగ్ వాడింది. అంటే మాకు ఇంట్లో ఇష్టం అంటే ఆడపిల్ల సాంగ్స్ వాడింది కదా బాగానే. అంటే అక్క సాంగ్స్ ఇష్టం నాకు, మంగ్లీ అక్క సాంగ్స్ కూడా ఇష్టం. ఎందుకని ఆడపిల్ల సాంగ్స్ అంటే అక్క వాళ్ళ అంటే ఆడవాళ్ళం కదా, అదే పరిస్థితి అన్నప్పుడు నాకు పాడినప్పుడు బాగా ఏడుపచ్చేది. మంగ్లీ అక్క సాంగ్స్ కూడా ఇష్టం. ఒక్కసారి మంగ్లీ గారి సాంగ్ ఒకసారి పాడతారా? అంటే ఆమెకు బాగా ఫేమస్ ఎందుకంటే మీకు నచ్చింది ఆమె పాడింది. మంగ్లీ దాంట్లో నాకు నచ్చింది మన డాడీ పైన వాడి ఆ సాంగ్. పాడచ్చు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రేలా 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 నీదే నింగి నేల రేలా 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 నీదే నింగి నేల. మధుప్రియలో మీకు నచ్చిన సాంగ్ ఓకే పాడేసి. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనంద పడుతుంది దావకనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెన్నము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. నాకు ఈ సాంగ్ ఇష్టం నిజంగా. అసలు ఆ సాంగ్ వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది తెలుసా. ఆ సాంగ్ లో అంత మీనింగ్ ఉంది. ఆడపిల్ల అంటే ఆభాషణ చేయడం చాలా జరిగాయి కాబట్టి చాలా బాగా వాడింది. అండ్ మీరు కూడా